స్తోత్రములు 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 ప్రభా. అయ్యా వందనములు 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 స్తోత్రములు 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 ప్రభా. గొప్ప దేవ వందనాలు 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 స్తోత్రాలు 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 స్తోత్రములు 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 ప్రభా. వందనములు 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 స్తోత్రములు 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 స్తోత్రములు. నువ్వు మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు మాట్లాడే దేవుడు నువ్వు మాట్లాడే దేవుడు నువ్వు మాట్లాడే దేవుడు నాయనా. నువ్వు మాట్లాడితే ప్రజలు పుట్టుకుతారు, నువ్వు మాట్లాడితే ప్రజలు అయ్యా నేను స్తోత్రాలు మారుతారు. నువ్వు మాట్లాడితే వారి యొక్క స్థితిగతులు మారుతాయి. నువ్వు మాట్లాడితే వారిలో నూతన ఉద్యోగం, నువ్వు మాట్లాడితే వారిలో నూతన ఆకర్షణ నాయన. నువ్వు మాట్లాడితే నాయన స్తోత్రాలు ప్రభా. వారిలో నూతన ప్రభా విశ్వాసం కలుగుతుంది నాయన. మాట్లాడండి 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 మాట్లాడండి. కొద్ది మందిగా ఉన్నప్పటికీ మాట్లాడేవాడు, సంఖ్యత నిమిత్తులాగా మాట్లాడేవాడు. ఎంతమంది నిజముగా ఆశతో వచ్చున్నారో వారి ఆశను నెరవేర్చుకుని ప్రార్థన చేస్తున్నాను. కేవలం మీరు మాత్రమే మాట్లాడండి. నా నోటికి మీరు మాత్రమే మాటలు అందించుకుని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. గడిచిన వారం అంతా కాపాడి ఈ వారంలో జరుగుతూ ఉన్న ఈ కొడుకుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఈ మంగళవారం ఆయన ఈ మధ్యాహ్న సమయంలో సహోదరి శివుడి గారి గృహంలో కొద్దిమందిగా చేరి స్తుతిస్తూ ఉన్నా. గడిచిన వారాలన్నీ కూడా ఎంతో ఆశ్వాదకరంగా మీరు జరిగించారు. నేను ప్రతి ఒక్క కొడుకులో పాలు పొందడానికి మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి మమ్మల్ని తోడుకుని వెళ్ళిన విధానాన్ని బట్టి వెళ్ళడానికి మాకు సమకూర్చిన అనుకూల పరిస్థితులు బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. అయ్యా ఇంకో నాయన మరి ఈ వారం నుండి 7 వారాలు ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. మొదటి వారంలో మేము ఉన్నాం. వారం వెంబడి వారం వారం వెంబడి వారం ఆశ్వాదకరంగా జరగగలిగే కృపద ఇచ్చేయండి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నానికి మీరు మాకు అనుకూలపరిచినందుకు స్తోత్రాలు వందనాలు స్తోత్రాలు. అయ్యా నాయన సమయాన్ని హెచ్చించి ధనమును హెచ్చించి ఈ కూడికను ఏర్పాటు చేస్తూ ఉండగా ఇది ఈ కుటుంబ పక్షంగా నిష్ప్రయోజనం కాకూడదు నాయన. ఈ కుటుంబానికి ఇది ప్రయోజనకరంగా ఉండాలి. ఈ కుటుంబానికి ఇది దీవెనకరంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఈ కూడికలను ప్రేమించి వస్తున్న మా ప్రియ బిడ్డలందరికీ కూడా ఇది దీవెనకరంగా ఉండాలి. అయా నేను స్తోత్రాలు. ఆత్మలో వర్దలడానికి ఆత్మీయ మేలును పొందుకోవడానికి నాయన నీ స్వరాన్ని మరింతగా స్పష్టముగా అర్థం చేసుకోగలిగిన అవగాహనలు. ఎందుకంటే మేము నీకు ఎంత దగ్గర అవుతామో అంతగా నీ మనసు నీ చిత్తము నీ ఆలోచనలు మాకు అర్థమవుతాయి నాయన. నేను అర్థం చేసుకోలేనంతసేపు ప్రభా మా కొరకు నువ్వు అనుకూలంగా ఏర్పాటు చేసిన నీ చిత్తాన్ని కూడా అది మాకు ప్రతికూలమే అనుకుంటాం. కాబట్టి మీ మనస్సును మేము అర్థం చేసుకోగలిగిన కృప అంత సమీపస్తులుగా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. కొద్దిమందిగా ఉన్నాం, మాట్లాడండి. నా నోటికి మీరు మాటలు అందించండి నాయన. సొంత మాటలు ఏమీ రాకూడదు నాయన. కేవలం మీరు మాత్రం. అంతేకాదు నువ్వు మాట్లాడుతున్నప్పుడు గ్రహించగలిగిన ఆత్మ ఇక్కడ దయచేయండి. గ్రహించగలిగిన ఆత్మ దయచేయండి. గ్రహించగలిగిన ఆత్మ దయచేయండి. చాలా మందిలో ఒకవేళ ఆ గ్రహింపు ఆత్మ లేదేమో ఆయన ఈ వాక్యాన్ని గ్రహించగలిగిన కృపలకి ప్రతి ఒక్కరిని నడిపించమని అయ్యా సంపూర్ణంగా మీరే అధ్యక్షత వహించి నడిపించుకుని నన్ను నీ చేతులకి అప్పగించుకుంటూ నీ యొక్క రక్తము చేత ఆయన అయ్యా నీ రక్తాన్ని చేతపుచ్చుకొని ఈ స్థలములో ఉంటూ మీరు మాత్రమే అయ్యా ప్రతి నష్టము, ప్రతి విధమైన బలహీనత, ప్రతి మరణము ఈ కుటుంబాన్ని దాటి వెళ్ళిపోగలిగిన కృప దయచేయమని, ప్రతి దాన్ని జయించగలిగిన కృప కుటుంబానికి దయచేయమని, ఏర్పాటు చేసిన పరమకారణంలోకి చేరగలిగిన కృప మాకందరికీ దయచేయమని యేసును వచ్చిన తండ్రి ఆమేన్. కూర్చున్నాం చక్కగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుదాం.
మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటియును ఉండును. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందరం చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవునికి నా నిండు వందనాలను తెలియపరుస్తూ ఈ కోడికలను ఇటు రీతిగా ఏర్పాటు చేసి మనల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరి శోభన గారి వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. చల్లగా ఉంది, పైకి వచ్చి ఫ్యాన్ బాగా తిరుగుతుంది కాబట్టి మీరు కునుకుతూనే ఉంటారు. ఈరోజు చివరి ప్రార్థనకి అయిపోతారు. అప్పుడు అయిపోయిందా అన్నట్టుగా కనపడతారు. విచిత్రం ఏంటంటే కొంతమంది కురుకుతుంటేనే త్వరగా అయిపోయినట్టు ఉంటుంది, వింటే మాత్రం ఎంతసేపు అన్నట్టు ఉంటుంది. కురుకులు ఏమైంది, ఒక కురుకు లాగితే రద్దీలో వాక్యం అయిపోతుంది. కాబట్టి అలా కాకుండా శ్రద్ధగా విందాం. దానికి మనము అవకాశం ఇస్తే పడుకోబెడుతుంది. బయటికి పొమ్మంటే చెప్పరా బయటికి పోతుంది. కాబట్టి అవకాశం ఇచ్చిన ఐతుకులాగా కాకుండా దేవుని సన్నిధిలో ఒకరోజు నిద్రపోతాం, అది మళ్ళా ప్రభువులు చెప్తేనే కానీ ఆ నిద్ర మనకు ఉండాలి. అంతేగాని ఇక్కడ ఈ నిద్ర మనకి ఉండకూడదు. చాలా జాగ్రత్తగా వినాలి. కొద్ది నిమిషాలు ఎక్కువసేపు కాదు, కానీ కొద్ది వారాల నుండి యేసు ప్రభు ద్వారా చెప్పబడిన ఉపమానాలన్నింటినీ కూడా ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. స్థలము కూడికలు మారినప్పటికీ కూడా ఒక్కొక్క ఉపమానాల్ని ధ్యానించుకుంటూ వెళుతూ ఉన్నాం. మెరిసి వారి యొక్క కూడికల్లో ప్రారంభించాం. కొన్ని ఉపమానాలను ప్రభు కృపను బట్టి ధ్యానించాం. ఇంకా చాలా ఉపమానాలు ఉన్నాయి. ఒక్కొక్క ఉపమానాన్ని పరిశుద్ధాత్ముడే మనకు బయలుపరిచి సంపూర్ణంగా నేర్చుకోగలిగిన జ్ఞానం, గ్రహించగలిగిన మనసు, అనుభవించుకునే బుద్ధి ఆయనే దయచేయును కాక. హల్లెలూయా. వినుటకు మాత్రమే మీరు వింటే అది ఏమి ప్రయోజనం కాదు. ఒకడు సహజ ముఖమును అద్దంలో చూచుకున్నట్లనే అయిపోతాడు. అద్దం ముందు చూచుకుని కాసేపు ఇలాగున్నానా అనుకుని అద్దం పక్క నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మనం ఏంటో మర్చిపోతాం. అలాగే వాక్యాన్ని కేవలం తాత్కాలికంగా ఏదో విన్నట్టుగా విన్నాము అన్నారనుకోండి, ఈ ఇల్లు ఇలా దాటిన తర్వాత వాక్యం మర్చిపోతావు. వాక్యం నీకు గుర్తుండని వాక్యం, మోసుకు వెళ్ళలేని వర్తమానం నీకు ప్రయోజనం ఉండదు. అదేందన్నమాట.
గుర్తుండని వాక్యము, మోసుకుని వెళ్ళలేని వర్తమానము, నీకు ప్రయోజనం ఉండదు. ఏ వర్తమానమైనా మోసుకుని వెళ్ళేలా ఉంటారు. అదేనమాట. గాడిదని పిలిచింది ఎందుకు? మోయడానికే. గాడిదని పిలిచింది ఎందుకు? చెప్పండి ఎందుకు? మాట్లాడాక, మూటలు మోయడానిక? మూటల తర్వాత మోసిందేమో కానీ ముందు దేవుణ్ణి మోసింది. అన్నమాట. దేవుణ్ణి, యేసుని మోయడానికే మనం రక్షించబడ్డాం. ఎవరినో మోయడానికి రక్షించబడలేదు. అన్నమాట. దేవుణ్ణి మోయడానికే మనము రక్షించబడ్డాం. అది గుర్తు చేసుకుని దేవుని సన్నిధిలో ఎక్కడికి వెళ్ళినా ఆయనను మోస్తూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఎన్నో ఉపమానాలను ధ్యానించుకుంటూ వచ్చాం. విత్తనాల ఉపమానం మొదలుకొని, అలాగే పొలంలో పరలోక రాజ్యంలో పొలంలో దాచబడిన ధనం మనం ధ్యానించాం. అలాగే మరి ఒక మంచి వర్తకుడు మంచి ముత్యం కొనడానికి బయలుదేరిన ఆ యొక్క ఉపమానాన్ని మనము ధ్యానించాం. ఈరోజు అదే మరి అధ్యాయములో మరొక ఉపమానాన్ని చదువుకున్నాం. అది కూడా పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానంగా ఇది కనబడుతూ ఉంది. పొలములో దాచబడిన ధనము కూడా పరలోక రాజ్యము వర్తమానంగా ఉపమానంగా ఉంది, గుర్తు చేసేటట్లుగా. రెండవది, వర్తకుడు మంచి ముత్యం కొనడానికి వెళ్ళినప్పుడు, ఒక మంచి ముత్యం దొరికినప్పుడు తన కొనదంతా అమ్మి ఆ ముత్యాన్ని కొనుక్కున్నట్లుగా అది కూడా పరలోకానికి సాదృశ్యంగా ఉపమానం ఉంది. చదివిన ఈ యొక్క మూడవది, ఇక్కడ కూడా మనం చదివిన ఈ యొక్క వాక్య భాగం పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. చదివిన ఈ ఉపమానంలో మొదట అక్షరార్థం మీకు తెలియపరుస్తాను. ఏమిటి అక్షరార్థంగా అక్కడ కనబడుతుందంటే, సముద్రములో ఒక వల వేయబడింది. అర్థమవుతుంది అందరికీ? సముద్రంలో వల వేయబడింది. ఆ వలలో చేపలు పూర్తిగా నిండిన తర్వాత ఆ వలను దరికి లాగి కూర్చుండి ఆ వలను విప్పి ఆ వలలో ఏవి మంచి చేపలు ఏవి చెడ్డ చేపలు అని చూసి ఈ చెడ్డ చేపలన్నింటినీ కూడా బయట పారేసి మంచి చేపలన్నింటినీ కూడా గంపలో వేసినట్లుగా వాక్య భాగం అక్షరార్థంగా మనం చదివిన వాక్య భాగంలో కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పరలోక రాజ్యానికి సాదృశ్యంగా, పరలోక రాజ్యము కూడా ఇలాగే ఉంటుంది. పరలోక రాజ్యానికి వెళ్ళే క్రమం కూడా ఇంతే. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్న ప్రామాణికం ఇదే అని యేసుప్రభువు వారు నేరుగా ఆయన చెప్పిన ఉపమానం. ఎక్కడేమన్నారు? అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఉపమానాలన్నీ కూడా ఎవరు చెప్పారు? యేసుప్రభువు వారు చెప్పారు. ఎవరు చెప్పారు? యేసుప్రభువు వారు చెప్పారు. ఉపమానం అనేది బహుశా లేకుండా ఆయన ప్రసంగాలు లేవేమో. ఎన్నో ఉపమానాలు ఆయన ద్వారా చెప్పబడ్డాయి. ఎందుకంటే సులభముగా అర్థం చేసుకోవడం కోసమని ఉపమానాలను ఉపయోగించి ఆయన బోధించిన సందర్భం కనబడుతుంది. ఆనాడు 2025 సంవత్సరాల క్రితము ఆయన శరీరధారుడిగా లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల పరిచయలో ఆయన చేత బోధించబడిన బయలుపరచబడిన ఈ ఆత్మీయ సత్యాలను ఉపమానాల్లో నుండి మనం గ్రహించి నేటి మన క్రైస్తవ జీవితానికి అన్వయించుకొని ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది, దీనిని బట్టి మనం ఎలా సిద్ధపడాలి, దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఇది మనకి ఎలాంటి మేల్కొల్పు కలుగు చేస్తుంది అన్న సంగతిని మనం ఉపమానాలు చదవాలి. వాక్యం అంతా కూడా చదువుతూ ఉన్నప్పుడు మనం ఎలాగ దీన్ని అన్వయించుకోవచ్చు, ఇది మనకు నేర్పుతున్న పాఠం ఏంటి, ఆ కాంటెక్స్ట్లో నీవుంటే ఏంటి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని చదవాలి. ఏదో కొంతమంది నవలు చదివినట్లుగా చదివేస్తారు వాక్యం. అలా కాదు, అర్థం చేసుకుని చదవాలి. ఏంటి అందులో వ్రాయబడింది ఏంటి, అసలు వ్రాయించిన పరిశుద్ధాత్మ దేవుడు
ఏ ఉద్దేశం చేత అది రాయించారు? పరిశుద్ధాత్మిక ఉద్దేశం ఏంటి? నీ ఉద్దేశం కాదు, నీ ఉద్దేశం రుద్దేయకూడదు. అసలు పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటి? మాట్లాడుతున్నా, అసలు పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటి? కొన్నిసార్లు నీ ఉద్దేశం పరిశుద్ధాత్మ ఉద్దేశంలా చెప్పకూడదు. అదేనా? నీ ఉద్దేశం పరిశుద్ధాత్మ ఉద్దేశంలా చెప్పకూడదు. అసలు పరిశుద్ధాత్మ ఉద్దేశం ఏంటి? రచయిత ఉద్దేశం ఏంటి? దాని వెనక రచయిత ఉన్న ఆలోచన ఏమిటి? అది మనం ఎప్పుడూ కూడా గమనించాలి. ఆ రచయిత కోణంలో నుంచి మనం ఆలోచిస్తే రచయిత యొక్క తలంపు, రచయిత యొక్క భారము మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ రాయించిన సంఘటనను అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ రాయించిన కోణంలో కూడా మనము ఆలోచించగలిగినట్లయితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఇక్కడ సముద్రం కనబడుతుంది. మొదట ఏం కనబడుతుంది? కనబడతలేదంట, అందుకే కంప చెప్పట్లేదు మీకు. సముద్రం కనబడుతుందంటే ఏం కనబడుతుందండి అన్నట్టు చూస్తారు. ఎక్కడ కనబడతలేదు. అటు పోతే మనకు సముద్రం ఉంది. ఆ సముద్రం కాదు. చదివిన వాక్య భాగంలో సముద్రం మాట ఉందా లేదా? కొంతమంది ఉంటే ఉన్నదేమో లేండి అన్నట్టుగా ఉన్నారు. ఉంది, మనం చదివాం కదా. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అని మాట్లాడారు. సో ఇక్కడ ఏం కనబడుతుంది? సముద్రం కనబడుతుంది. ఆ సముద్రంలో చెప్పండి ఒక వల వేయబడింది. వల వేయబడింది. వేయబడిన వల ఆ దరికి లాగారు. ఎప్పుడు? పూర్తిగా నిండిన తర్వాత. ఏదో 2 చేపలు పడ్డాయని లాగేలేదు, ఏదో 4 చేపలు పడ్డాయని లాగేలేదు. ఈ వల పూర్తిగా నిండిన వల. చెప్పండి అందరూ, ఈ వల పూర్తిగా నిండిన వల. పూర్తిగా నిండిన తర్వాతనే ఇది దరికి లాగారు. అంటే ఇది సంపూర్ణంగా నిండిన వల, వెలితి లేకుండా వలంత చేపలతో నిండింది. అలా వల వేసిన తర్వాత చేపలు పడ్డాయి, ఇది నిండింది అని అనుకున్నప్పుడు దాన్ని ఏం చేశారు తెలుసా? దరికి లాగారు. హల్లెలూయా. దరికి లాగి ఏం చేశారు తెలుసా? కూర్చున్నారు అక్కడ. ఎక్కడ కూర్చున్నారు? వల దగ్గర కూర్చుని వల విప్పి అందులో నుంచి మంచి చేపలను చెడ్డ చేపలను వేరు చేసిన సందర్భం కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, సముద్రం ఎప్పుడూ కూడా లోకానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉంటాం. వల ఎప్పుడూ కూడా దేవుని వాక్యానికి సాదృశ్యముగా కనబడుతూ ఉంది. చేపలు ఎప్పుడూ కూడా ఆత్మలకు, మనుషులకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు ఈ లోకం అనే సముద్రములో, అందరికీ ఉన్నారా? లోకం అనే సముద్రములో వల వేయబడుతూ ఉంది. వల వేయబడుతూ ఉంది అంటే సువార్త ప్రకటించబడుతూ ఉంది. దేవుని మాటలు ప్రకటించబడుతూ ఉన్నాయి. ఎక్కడనే లేదు, అక్కడనే లేదు, ప్రతి చోట ఆ స్వరం వినబడుతుంది. టీవీల్లో వినబడుతుంది, సెల్ ఫోన్లో వినబడుతూ ఉంది. నా మాట అర్థమవుతుందా? నీకు వినే ఓపిక ఉండాలి. కానీ చెప్పండి, 24 గంటలు వినొచ్చా లేదా? చెప్పరా, వినొచ్చా లేదా? అంటే మనకు అంత ఓపిక లేదనుకోండి, అది వేరే విషయం. రానప్పుడు మాత్రం ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఈ వాక్యం ఛానల్స్ ఉండేవి కాదు. ఉండేయా? మనకు తెలిసిన ఛానల్ ఏంటంటే ఉందంటే దూరదర్శన్. ఏ దర్శనం? మనకి ఈ దూరదర్శన్ లేదా, కానీ ఆ దూరదర్శన్ మాత్రం అప్పుడులోనే ఉంది. నా మాట అర్థమవుతుందా? మనకు తెలిసిన ఛానల్ ఏదైనా ఉందంటే దూరదర్శనం. కానీ ఇప్పుడు అలా కాదు. వార్తలు వినాలి అంటే అప్పుడులో సాయంకాలం 7 గంటలకు 7:30 వార్తలు వచ్చి అవి మాత్రమే వినాలి. ఈలాగా ఏం జరిగినా ఏవి తెలిసేది కాదు. ఆ వార్తలు, సాయంత్రం వార్తలు వింటేనే ఒకవేళ అవి కూడా తప్పిపోయామనుక ఇంకంతే. హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్లు, ఫ్లాష్ న్యూస్లు ఇవేమి లేవు. అది అయిపోయిన వెంటనే ఒక చంద్రుడు వచ్చి ఇలాగ దొలుతూ ఢిల్లీ నుంచి ఆ కార్యక్రమాల ప్రసారాన్ని వాడంతే.
8:30 వరకు తెలుగు కార్యక్రమాలు, సాయంత్రం 6 నుంచి. ముందంతా యూజీసీ కార్యక్రమాలు. 6 గంటల నుంచి ఏమో ముంత ఫస్ట్ ఏదో చిన్నది ఉంటుంది, తర్వాత నాకు బాగా తెలుసు 7 గంటలకు పశువుల పెంపకం, 7 గంటలకి పశువుల పెంపకం, 7:30 వార్తలు. ఇలాంటి శుక్రవారం కొంచెం ఏదో ఒక చట్నీ లాగా చిత్రలహరి, ఒక 6 పాటలు 7 పాటలు వదిలివాడు అంతే, పాత పాటలు అవి కూడా. అప్పుడు అదే ఓ తెగ చూసేసేవాళ్ళు అన్నమాట. అంతలాగే అయిపోయేది. చంద్రుడు ఎలాగొచ్చాడంటే అర్థం ఏంటంటే ఢిల్లీకి వెళ్ళిపోతున్నామని. జాతీయ కార్యక్రమాలు ఢిల్లీ నుంచి అనేవాడు. ఇంకా అక్కడి నుంచి కూడా హిందీ. ఇంకా ఏ భాష ఇది. ఒకప్పుడు పరిస్థితి తెలుగు వార్తలు మిస్ అయిపోతే హిందీ వార్తలు చూడడమే అర్థమవుతాయి, లేకపోతే 3 రోజులు చూసుకుని మన్నాడు ఉంటాడు. ఇప్పుడు అలా కదే, చిటికెత్తే ఫ్లాష్ న్యూస్ అంటాడు. అదేనమాట. చాలా చోట ఇలా జరిగిందంటే నిమిషాల్లో మన ముందు ఉంటుంది, అంతగా డెవలప్ అయింది. అవునా కదా? మీడియా ఎన్ని ఛానల్స్ వచ్చాయి. అందులో క్రైస్తవ ఛానల్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. యూట్యూబ్లో వాక్యం చెప్పేవారు చాలా మంది వచ్చారు. సో ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో వాక్యము బహుబలముగా ప్రకటించబడుతుంది. ఈ స్థలమని కాదు, ఆ స్థలమని కాదు, ఈ ఊరని కాదు, ఆ ఊరని కాదు, ప్రతి చోట వాక్యము ప్రకటించబడుతుంది. ఎందుకు తెలుసా? ఆయన రాకడ సమీపంగా ఉంది కనుక, నీవు ఆయన స్వరం వినాలి కనుక. ఇంకా ఒకవేళ ఆయన ఎరగని దానివిగా ఉన్నావేమో, ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావేమో, తెలిసినా కూడా బాప్తిసం పొందకుండా అశ్రద్ధ చేస్తున్నావేమో, ఎరిగి ఉండి కూడా తెలిసి ఉండి కూడా, నేను మాట చెప్పాను, తెలిసి నశించిపోవడం ఒక విచిత్రం. ఎరగకుండా నశించిపోవడం ఒక ఎత్తు అయితే చెప్పాలి, తెలిసి నశించిపోవడం ఒక ఎత్తు. ఏది విచారం చెప్పాలి గట్టి అమ్మ. ఏది విచారం? తెలిసి నశించిపోవడం విచారమా? తెలియకుండా నశించిపోవడం విచారమా? చెప్పట్లేదేటి? చెప్పడే. తెలిసి నశించిపోవడం విచారకరం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ వర్తమానాలు అందించబడుతున్నాయంటే నీవు దేవుడి దృష్టిలో ఉన్నావు, నిన్ను కావాలని కోరుకుంటూ ఉన్నాడు, నీ పట్ల దేవుడి చిత్తం ఉంది, నువ్వు రక్షించబడాలి అని ఆలోచన చేత ఈ వర్తమానాలు అందించబడుతున్నాయి. ఎవరు కూడా నేను ఈ మాటను ఎరగను, ఈ సువార్తను ఎరగను, ఈ వాక్యాన్ని ఎరగను, ఈ యేసుదేవుడిని ఎరగను అనేవాడు ఈ భూమి మీద ఉండకుండా ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ప్రకటించబడుతుంది. అనేక ప్రాంతాల్లో ఆటంకాలు కలిగించినప్పటికీ కూడా, అనేక ప్రాంతాలలో ఈ వర్తమానాలు అందిస్తున్న వారిని కొడుతున్నా, చంపేస్తూ ఉన్నా, ఈ వర్తమానాలు ఈ సువార్త ప్రకటించబడకూడదని కొన్ని దేశాలలో చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ కూడా దేవుడు తన కార్యాలు ఏదో ఒక రకంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ వల ఆయన వేస్తూ ఉన్నాడు సముద్రం మీద. హల్లెలూయా. ఎందుకంటే ఈ వలలోకి అందరూ రావాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ సముద్రముని లోకంలో ఆయన వల వేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం అనే వల పడుతూనే ఉంది. ఈ వాక్యం అనే వలలో కొంతమంది వస్తూ ఉన్నారు. పేతురు వల వేసినప్పుడు బహు గొప్ప చేపలు ఆ రోజు ఆ వలలో పడ్డాయి, పిగిలిపోయేంతగా చేపలు పడ్డాయి. ముందు ఎప్పుడు పడలేదు, మొన్నంత కష్టపడినా పడలేదు. దేవుడి చిత్తానుసారంగా అక్కడ చేపలు ఉన్నాయి, దేవుడి చిత్తానుసారంగా వాళ్ళకి చిక్కపడ్డాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ వల వేయబడుతూ ఉంది, మాటలు ప్రకటించబడుతూ ఉన్నాయి. ఇలాగ వల వేస్తే ఆ వలలోకి ఏదో నలుగురు వచ్చారు కదా, ఇక వల లాగేద్దాం, 10 చేపలు వచ్చి ఉంటాయి, వల లాగేద్దామని ఈ వల ఎప్పుడు పడితే అప్పుడు లాగేసే వల కాదు, నిండిన తర్వాత లాగే వల. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడమ్మా? నిండిన తర్వాత. ఈ వల అంటే నిండిన తర్వాత అంటే అర్థం ఏంటి సార్? అందరికీ తెలిసిన తర్వాత, అందరూ ఎరిగిన తర్వాత. అదేనమాట, అందరూ ఎరిగిన తర్వాత, అందరికీ ఈ సువార్త ప్రకటించబడిన తర్వాత.
ఏ దేశమైనా, ఒకవేళ ఏ భాషస్థులైనా సరే, ఏ సంస్కృతి వారమైనా సరే, ఎవరైనప్పటికీ కూడా, ఎక్కడ ఏ మూల ఈ ప్రపంచంలో నివసించినప్పటికీ కూడా దేవుడు వారికి ఈ మాటలను వినిపింప చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఈ వలలోకి అందరూ రావాలి. సో నిండిన తర్వాత, జాగ్రత్తగా వినాలి అందరూ కూడా, నిండిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని దరికి లాగుతూ ఉన్నాడు. నీటిలో వదిలేదు, నీటిలో నుంచి బయటికి లాగుతూ ఉన్నాడు, ఒక స్థలంలోకి లాగుతూ ఉన్నాడు. అప్పుడు వరకు నీటిలోనే ఉన్నాయి, కానీ ఇప్పుడు నిండిన తర్వాత ఇప్పుడు అవి బయటకు వచ్చాయి, దరికి చేర్చబడ్డాయి. దరికి చేర్చబడిన తర్వాత చేసిన పని ఏంటో తెలుసా? కూర్చుండి. చెప్పాలన్నది ఏంటి? ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? వాడి మీద, ఇసుకలోనా? వాళ్ళ ముందెట్టుకుని చెప్పండి వాళ్ళ ముందు కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడమ్మా? వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఈ కూర్చోవడానికి కారణం ఏంటి? వలలోని చేపలను చూడడానికి. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. గమనించాడు ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. ఆయన వలలో ఉన్న చేపలను ఏరడానికి కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. కొంత సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నాడు. ఏదో వలంతా నిండిపోయింది లాక్కుపోవట్లేదు. వల నిండిపోవడమే సంతోషం అనుకునే వ్యక్తి కాదు. మాట గమనించండి, జాగ్రత్తగా వినండి. ఆ వలలో నానా విధములైన చేపలు. ఏం చెప్పండి? మరి చెప్పండి అందరూ, మరి చెప్పండి. నానా విధములైన చేపలు. వాస్తవానికి చిన్న చేపలు పట్టాలంటే ఒక వల ఉంటుంది, పెద్ద చేపలు పట్టాలంటే ఒక వల ఉంటుంది. ఇంకొక రకం చేపలు పట్టాలి అంటే చెప్పండి, అంటే చేపలకు తగ్గట్టుగా వల ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, అన్నిటికీ చెప్పండి అన్నమాట, అన్నిటికీ ఒకటే వల. ఈ వలలో ఎలా పడ్డాయంట? నానా విధాలు. మరి చెప్పండి. అన్ని రకాలు ఒకటే కాదు, నానా విధాలు ఇందులోనే ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? వాళ్ళలో నానా విధాలు ఉన్నాయి. అన్ని కులాలు ఇందులో ఉన్నారు. అన్నమాట చదువుతున్నా. ఒక్క కులమే కాదు. మన పెళ్ళిళ్ళకి ఎక్కువ ఎవరు కనబడతారు? అది చెప్పా, మా వాళ్ళే ఎక్కువ కనబడతారు. అంతేనా? చచ్చోళ్ళు ఆ ఫ్రెండ్స్ ఎవరు కొంతమంది కనబడతారు, కానీ ఎక్కువ శాతం ఎవరు ఉంటారు? వాళ్ళు మావాడండి. అయ్యి ఆడి మావాడేనండి. కుజిల్లో అందరూ మావాళ్ళే. మా మాట్లాడుతుంది. మన పెళ్ళిళ్ళలో అయితే మన వాళ్ళే కనబడతారు ఎక్కువగా. కానీ ఇక్కడ అలా కాదు, నానా విధములైన చేపలు. ఇందులో ఈ కేటగిరీ ఉండాలి, ఈ కేటగిరీ ఉండకూడదు, ఈ చేప మాత్రం ఇందులో ఉండాలి, ఈ చేప ఉండకూడదు అన్నదానికి లేదు. నానా విధములైన చేపలు పడిపోయి అందులో ముక్కు సూటిగా ఉన్న చేపలు. ఈ చేపలు ముక్కు సూటిగా పోయే చేపలు కొన్ని. ఏం చేపలు? ముక్కు సూటిగా పోతే చేపలు అయ్యో అక్కడ ఉన్నాయి. సత్తాన బ్రతుకుతాన అన్నాడు చిన్న చిన్న చేపలు కూడా. అప్పుడే ఆ వల్లనే అవి కూడా ఉన్నాయి. ఇంకొకటి పాములా ఉన్నాయి. చేప తెలుగు, పాము తెలుగు. అది కూడా ఎక్కడ ఉంది? అది కూడా ఎక్కడ ఉంది చెప్పరా? సంఘంలో రకరకాల మనుషులు ఉంటారు. ముక్కు సూటి మనుషులు. అన్నమాట చదువుతుందా? నేను ఎప్పుడు చెప్తాను అనుకునేవాళ్ళు. నువ్వు చెప్తాడు మాకంటే పెద్దవాళ్ళు ఎవరన్నా అనుకునేవాళ్ళు. చెప్పరా? అనుకునేవాళ్ళు. నన్ను ముట్టుకున్నావు మరి గుచ్చిపోతే అనుకునే ముళ్ళు చేపలు అన్నీ అక్కడనే ఉంటాయి. అన్నమాట అర్థవుతుందా? నానా విధాలు. ఇంకా ఒక రకమే కాదు. విచిత్రం ఏంటంటే సెపరేట్ చేసే వరకు కూడా అన్నీ కలిసి ఉంటాయి. మాట్లాడుతున్నా అన్నీ చెప్పాలి, అన్నీ కలిసే ఉంటాయి. తప్పదు. ఈ వల నుంచి నేను బయటపడిపోతాను కుదరదు. వలలో నుంచి బయటకు వచ్చే రోజు ఒక రోజు వస్తాను, అప్పుడు వస్తాం బయటికి. అప్పుడు వరకు ఈ ముళ్ళు చేపలతోనే చెప్పరా, కొన్ని గుచ్చి చేపలతోనే మధ్యలోనే
ఉండాలి ఆ వలతో. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్ని చేపలు, నేను మాట చెప్తాను గమనించండి, ఈ చేపలు సెపరేట్ చేసే వరకు కూడా ఏంటంట, నువ్వు ఆ వలలో ఉండి స్వభావాన్ని తెలుసుకోండి. అన్ని రకాల స్వభావాలు అందులో ఉంటాయి. ఆ వలలో అన్ని రకాలు నువ్వు ఎప్పుడు చూడని చేపలు ఉంటాయి. ఎందుకంటే నీకు మాత్రం నీ ఫ్రెండ్స్ నీకులాగా ఉన్న వాళ్ళు తెలుసు, కానీ ఈ ముక్కు చూడు చేపలు నీకు తెలియదు, ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే అవి వేరే వాళ్ళ పడతాయి. కానీ చిత్రం అన్ని కూడా వాళ్ళ పడిపోయాయి. ఏదైనా గుచ్చేస్తుంది సూపర్కి, ఏంటంటే అది ముడి చేప, మరి గుచ్చేస్తుంది అంత. నేను అది కూడా అందులోనే ఉంది. మాట అందుతుందా? అది కూడా ఎందులో ఉంది, చెప్పాలి గట్టిగా, అందులోనే ఉంది. దేవుని సన్నిధిలో ఇది నానా విధములైన చేపలు కలిగిన చేపలు కలిగా నానా విధములైన చేపలు కలిగిన వల. ఇది అన్నిటినీ ఆకర్షించిన వల, అన్నిటినీ పట్టుకున్న వల. కాబట్టి ఆ వలలో అన్నీ ఉంటాయి. ఇది ఉండదు అనడానికి వీలు లేదు. నేను ఇందులో ఉండలేను అంటే కుదరదు. ఆత్మీయ జీవితంలో సమస్యలు కొన్నిసార్లు, ఆత్మీయ జీవితం పోరాటాలు, ఆత్మీయ జీవితం కొన్నిసార్లు నిందలు, ఆత్మీయ జీవితం కొన్నిసార్లు సవాళ్ళు, ఆత్మీయ జీవితం కొన్నిసార్లు కన్నీళ్లు, ఆత్మీయ జీవితం కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు, కొన్నిసార్లు నిందలు అనుభవించాలి, కొన్నిసార్లు సూటి పోటీ మాటలు ఉంటాయి, కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. హల్లెలూయా. మనం అనుకుంటాం అందరూ మనకులాగా ఉంటే బాగుంటుంది, నేను అనుకుంటాను. కానీ అందరూ చెప్పడే చూద్దానికి చెప్పండి, అందరూ మనలా ఉంటారా? చెప్పడే. ఒక్కొక్కరు అలా ఉంటారు. ఒక నల్లగా ఉంటాడు, ఒక తెల్లగా ఉంటాడు, ఒక బొట్టుగా ఉంటాడు, ఒక పొడుగ్గా ఉంటాడు. అందరూ నలపగా అనుకోదు, అందరూ తెల్లగా అనుకోదు, అలాగని అందరూ పొడవుగా అనుకోదు. అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు పొడవు అనుకోండి, భార్య భర్తలు అంటారు. చెప్పరా? సమానంగా ఉంటారు, ఇంకా సమానంగా ఉంటారు. సర్వసాధారణంగా మనకుండేది ఏంటి? భర్త కంటే భార్య పుట్టిగా ఉండాలి, అంతేనా? పుట్టిగా ఉండాలి. ఎంత పుట్టుంటే అంత బాగుంటుంది అనుకుంటాం కొంతమంది. ఆడమారుడు లాంటి ఈవిడేమో 3 అడుగులే ఉంటుంది. టమాటా అవుతుందా? పూర్వకాలం, ఇప్పుడంటే అలా ఎవరు చేసుకోవట్లేదు అనుకోండి. పూర్వకాలం విచిత్రం, కొంతమందిని చూసారా? కాబట్టి గమనించండి ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో అందరూ ఒకలాగా ఉండరు. అందరి స్వభావాలు ఒకలాగా ఉండవు. కొన్నిసార్లు కొన్ని స్వభావాలు నీకు అనుకూలంగా ఉంటే, కొన్ని స్వభావాలు నీకు అనుకూలంగా ఉండవు. సంఘములో కొంతమంది ప్రవర్తన నీకు అనుకూలంగా ఉండవచ్చు, కొన్నిసార్లు కొంతమంది ప్రవర్తన నీకు ప్రతికూలంగా ఉండవచ్చు. నేను మెచ్చుకునేవారు అక్కడే ఉంటారు, నేను విమర్శించేవారు అక్కడే ఉంటారు. అన్నమాట. నువ్వు పాట పాడితే చప్పట్లు కొట్టి షేకండి ఇచ్చిన వాళ్ళు ఉంటారు. నువ్వు పాట పాడితే ఏం పాడిందిలే అనేవారు కూడా. ఎందుకు? నానా విధములైన చప్పట్లు కట్టి నానా విధములైన చేపలు. మళ్ళీ చెప్పండి, నానా విధములైన. నువ్వు ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటారు, నువ్వు ఎదుగుతుంటుంటే అన్నట్టు కొరికేసేసి ఇది ఎలా ఎదిగిపోతుందో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు నానా విధములైన చేపలు గడిగా నానా విధములైన చేపలు. గమనించండి, స్వభావాలను బట్టి ఈ వలలోకి రాలేదు. చేపలు బట్టి చేపలు కాబట్టి వచ్చాయి. ఆ మాట అర్థవుతుందా? స్వభావాలను బట్టి ఈ వలలోకి దేవుడు తీసుకోలేదు. ఇదే ఈ పెద్ద బరుగులనే తీసుకుందాం, లేకపోతే ఏమంటారు ఈ కిడాలనే తీసుకుందాం అన్న వల కాదు ఇది. చదువుకున్న వాళ్ళే కావాలి, చదువులేని వాళ్ళు అక్కర్లేదు. పెద్ద కులస్తులే కావాలి, చిన్న కులస్తులు అక్కర్లేదు. తెల్లగా ఉన్న వాళ్ళు కావాలి, నల్లగా ఉన్న వాళ్ళు అక్కర్లేదు. పొడవుగా ఉన్న వాళ్ళు కావాలి, పొట్టిగా ఉన్న వాళ్ళు అక్కర్లేదు. ఇది అలాంటి వాళ్ళ కాదు, నానా విధములైన వాళ్ళ. ఏం చెప్పాలి? సంఘంలో అన్ని కులాలు ఉంటాయి లేదా? చెప్పండి. చెప్పరాలు కొత్తారండి. సంఘంలో అన్ని కులాలు ఉంటాయి లేదా? నడిచి వచ్చేవాడి దగ్గర నుంచి సైకిల్ మీద వచ్చింది వచ్చి కారు మీద వచ్చేవాడి వరకు కొంటారు అందులో. ఎందుకు? నానా విధములైన చేపలు, నానా విధములైన చేపలు. అయితే అన్ని నిండిపోయాయి, బాగుంది. దరికి లాగేశారు. దరికి లాగిన తర్వాత ఏం చేశాడు? కూర్చున్నాడు. ఇప్పుడు అసలు కదా, ఇప్పుడు ఏం చేయడు? ఆ వల ముందు కూర్చున్నాడు. అంటే గమనించండి, వేట ప్రాముఖ్యము కాదు, సెపరేషన్ ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా.
చేపలు బాగా నిండిపోయాయి. కానీ ఇప్పుడు అలా కాదే, ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు ఇంటి మోసుకుపోదాం అనుకోలేదు వ్యక్తి. ఆయనకి కావలసింది అందులో మంచి చేపలు. చెప్పండి, చేపల్లో మరలా మరి చెప్పండి, చేపల్లో మరలా మరి చెప్పాలి. అంత లోపల చేపల్లో మరలా చెప్పట్లేదు, నేను అంటూనే ఉన్నాను, మీకు చెప్పట్లేదు. చేపల్లో మంచి చేపలు ఇది కావాల్సింది. వాళ్ళ నిండిపోతే సంతోషపడిపోయి ఇంటికి పొట్టుపోయి ఏదో ఒకటి మొత్తం మీద వండి అనే రకం కాదు. నిండిన తర్వాత కూర్చున్నాడు, వాళ్ళ ముందు కూర్చుని చేపలన్నిటిని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆ వల ఎప్పమని ఆ చేపలు ఒక్కొక్కటిని పరిశీలిస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డలారా, వలలోకి వచ్చిన తర్వాత కూడా తృణీకరించబడిన చేపలు ఉన్నాయి. నా మాట దొరుకుతుందా? వలలోకి వచ్చిన తర్వాత కూడా, వలలోకి పట్టబడిన తర్వాత కూడా అక్కడ కూర్చుండి ఒక్కొక్క చేపను తీస్తూ ఇది మంచిది, ఈ పక్కనెట్టు గంపలేసే, ఇది చెడ్డది అంటే బయట పారే. మళ్ళీ ఇంకొక చేప తీసాడు, ఇది బాగుంది, పర్లేదు ఆదివారం ఆరాధన మానకుండా వచ్చేది, బాగానే బాగానే ప్రార్థన చేసేది, లోపలేసే గంపలో. ఈవిడే నెలకు ఒకసారి వచ్చేది, లేకపోతే క్రిస్మస్కి వచ్చేది, లేకపోతే తెలిసినా కూడా వచ్చేది కాదు. ఏంటి పక్కన పెట్టేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సెపరేషన్. ఒక మాట అడుగుతాను, మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేస్తానన్నాడా లేదా? ఈ మాట అర్థం కాకపోతే ఈ మాట అన్నా దొరుకుతుంది మీకు. మేకల్లో నుండి అంటే గొర్రెలు ఎక్కువ మేకలు ఎక్కువ? అది గొర్రెల్లో నుండి మేకలు కాదు, గొర్రెల్లో నుండి మేకలు వేరుపరచడం కాదు, మేకల్లో నుండే గొర్రెలు వేరుపరచడం. అంటే మేకల మంద ఎక్కువైపోయింది, సంఘంలో ఏమంత ఎక్కువైంది అదనమాట. చూడటానికి ఒకలా కనపడతాయి కాబట్టి అలా కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నమాట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మేకల మంద ఎక్కువ అంటే నిజంగా భక్తి చేసినోడు భక్తి రెడీ చూడు ఒకలా కనబడతాడు. కొన్నిసార్లు చూడటానికి చర్చిలాగా కనబడతాడా? చెప్పండి. ఏమిడి వేస్తుంది ముసుగు? చెప్పరే, ఆవిడ వేస్తుంది ముసుగు. నా మాట అర్థవుతుందా? ఇక్కడ ముసుకే, ఇంటికి వెళ్ళిన తర్వాత ముష్టి చెప్తాం. ముసుగు అంతా పోతుంది ఇంటి దగ్గర. ఏం చెప్తాం? ముష్టి యుద్ధం అంటే అడుకోవడం కాదు. ముష్టి యుద్ధం అంటే అడుకోవడం అనుకున్నారు కనుక. ముష్టి యుద్ధం అంటే తులుగుద్దులతో బాక్సింగ్ ఆడుకుంటారు సార్, దాన్ని ముష్టి యుద్ధం అంటారు. ముష్టి యుద్ధం పోలీ యుద్ధం. మాట అర్థవుతుందా? ఇక్కడ అలాగే ఉంటారా? ఇక్కడ ప్రార్థన చేసినట్లుగా, ఇక్కడ వాక్యం వింటున్నట్లుగా, ఇక్కడ లోబడుతున్నట్లుగా, ఇక్కడ అన్నిటిలోనూ నిజమైనట్లుగా ఉంటారు. అంటే చూడడానికి గొర్రెలా కనబడతారు, కానీ మేకే. మాట్లాడుతుందా? స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. నేను అంటాను, మంచి చేపలతో నువ్వు కూడా కలిసిపోయినా, నేను కూడా మంచి చేపనే, అప్పుడప్పుడు చిన్న గుచ్చుదాన్ని, కానీ నేను మంచి చేపనే అన్నా సరే కుదరదు. ఒకరోజు కూర్చోబోతున్నాడు దేవుడు. ఒకరోజు దేవుడు కూర్చుండి ఏం చేస్తున్నాడు? ఏరతాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఏరతాడు. అప్పుడు తీస్తాడు నీ చెత్త. ఇప్పుడు ఎవరు తీసినా కుదరదు, కానీ అప్పుడు దేవుడు తీస్తాడు. తమరేనండి అని చెప్పి నీ యొక్క స్థితిగతులన్నీ కూడా నీ ముందు నువ్వు చూస్తున్నావు కదా ఇప్పుడు రీల్స్ వీడియోలు అలా చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని పెట్టారా, అక్కడ కూర్చుండి చేపలను సెపరేట్ చేస్తూ ఉన్నాడంట. ఇది ఈ యొక్క వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైన పనిగా కనబడుతుంది. మాట అర్థవుతుందా? ప్రాముఖ్యమైన పనిగా కనబడుతుంది. గమనించండి, వల వేసినప్పుడు ఈయన పట్టించుకోలేదు, కానీ ఇంటికి పట్టుకెట్టే విషయాలు మాత్రం పట్టించుకున్న వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటికి పట్టుకెళ్ళాలనుకునేవి ఏంటి మాత్రం? మంచి చేపలు మాత్రమే. పరలోక రాజ్యం చేరాలి అంటే ఎలా పడితే అలా బ్రతికేసి దేవుని సన్నిధిలో ఏదో అప్పుడప్పుడు వెళ్తూ గుడికి మేనేజ్ చేసేసి, ఏదో చర్చిలో పాస్టర్ గారిని మేనేజ్ చేసేసినట్లుగా
తోటి సహోదరులను మేనేజ్ చేసేసినట్లుగా కుదరదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఎవరికి అప్పచెప్పడు, ఆయనే కూర్చుంటాడు. అర్థం ఏంటంటే కూర్చుండి అంటే అర్థం తెలుసా? సింహాసనం మీద కూర్చుండి ఆయన తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? తీర్పు తీరుతాడు. సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీరుతాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన జీతాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి వానికి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. ఏం చేశామో ఎంతవరకు, ఎలా బ్రతికామో ఎంతవరకు, ఈ దేహంతో ఏం చేశామో ఎంతవరకు, ప్రతిదీ 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 ఆయన చూసి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. తీర్పులోకి వస్తాం మనము. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. క్రియల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేషధారణ పనికి రాదు. నిలువెచ్చని స్థితి పనికి రాదు. ఎవరు కనబడట్లేదులే, ఎవరు చూడట్లేదులే అనుకుంటూ ఏదో జీవితాన్ని జీవిస్తూ ఒకవేళ మేనేజ్ అయిపోతున్నావేమో, కానీ తీర్పు రోజు నువ్వు నిలబడలేవో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కూర్చుండి అంటే దాని అర్థం సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఆ తీర్పులో మంచి చేపలన్నీ కూడా కంపులోకి చెప్పాలి వెళ్ళిపోతాయి. చెడ్డ చేపలన్నీ కూడా చెప్పండి ఎక్కడికి వెళ్ళిపోతే బయటికి పారవేయబడతాయి. దేవుని బిడ్డలారా, మన జీవితము వలలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని ఏరినప్పుడు ఒక మంచి చేపగా మనం ఉండాలి. దేవుడు గంపలో వేసి ఇంటికి పట్టుకెళ్ళేలాగా మన ఆత్మీయ జీవితం, మన పరిశుద్ధమైన జీవితము, మన ప్రార్థనా జీవితము, మన భక్తి జీవితం ఉండాలి. ఒక సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నట్లుగా ఉండకూడదు మన జీవితం. దేవుడు ఏంటంట, ఎంత కాలం భక్తి చేసి ఆ రాకడలో లేకపోతే అంతేనా? ఎంతకాలం భక్తి చేసి ఆ రాకడలో నువ్వు ఎత్తబడలేదు అనుకోండి, అంత నిష్ప్రయోజనం అయిపోయినట్టే కాదు. చెప్పండి, నిష్ప్రయోజనం అయిపోయినట్టేనా? సంవత్సరం చదువు అంతా కూడా తేల్చేసి పరీక్ష కదా. సంవత్సరం అంతా చదువుతాడు. ఆడు ఎంత చదివాడు, ఎలా బాగా చదివాడు, ఒకవేళ సరిగ్గా చదవకపోయినా ఆ పరీక్షలో పాస్ అయిపోయాడంటే ఆడు సంవత్సరం అంతా ముద్ర తిరిగినా ఆడు గట్టెక్కిసినట్లక. అంతేనా? ఇప్పుడు దేవుని సన్నిధిలో చెప్పండి పరలోక రాజ్యము మంచి చేపలు. పరలోక రాజ్యం ఎవరు? మంచి చేపలు. వాళ్ళలో పడినవన్నీ కూడా మంచివి కాదు. ఒక రోజు తేలుస్తాడు ఏది మంచి ఏది. చెప్పండి, ఎవరు భక్తి పరులు, ఎవరు భక్తిహీనులు, ఎవరు యథార్థవంతులు, ఎవరు వేషధారులు. హల్లెలూయా. సంహారదూత ఐగుప్తులో ఇశ్రాయేలీయులను ఐగుప్తులు ఎవరు వేరు చేసినట్లుగా ఐగుప్తు గృహానికేమో సంహారదూతకి ప్రవేశించింది. ఇశ్రాయేలీయుల ఇంట్లోకి అది ప్రవేశించలేకపోయింది. అంటే అక్కడ సెపరేషన్ కనబడుతూ ఉంది. అన్ని ఒక చోటే ఉంటే ఇల్లు, ఒక కాలనీ అనుకోవచ్చు, ఒక దేశం. కానీ సంహార దూతకు మాత్రము అన్నింటిలోకి వెళ్ళడానికి అనుమతి లేదు. కాబట్టి ఆ మాటలు ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. దేవుని సందులో పరలోక రాజ్యం ఏంటి సార్? మంచి చేపలు కలిగినది. చెప్పాలి గడిగా, మంచి చేపలు. మొదట వలలోకి రావాలి, తర్వాత గంపలోకి రావాలి, గంపలో నుంచి ఇంటికి వెళ్ళాలి. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. కొన్నిసార్లు కొంతమంది చెప్పండి వలలోకి వస్తున్నారు, కానీ వలలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఏడుపును పండ్లు కొరుకుటికు అక్కడ ఉంటూనే అక్కడ పోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొకరు ఉన్నారు, మీరెవరో నేను ఎరుగును పొండి అంటే వీళ్ళందరూ గంపలో వీళ్ళందరూ వల్ల ఉన్నవాళ్ళే కాదా? అప్పుడే వీళ్ళందరూ వల్ల ఉన్నవాళ్ళే, కానీ వాళ్ళ గురించి ఏమన్నారు సార్? మీరెవరు నేను ఎరుగను. మెర్సీ వెళ్ళిపోతున్నావా, నేను వచ్చేస్తున్నాను అన్నది చూసి కలపెడుతున్నాం అన్నదనుకోండి. బ్లెస్సీకి ఎలా ఉంటుందా? చెప్పరా? ఒకటి ఎలా కొట్టి నేను అంటారు,
ఎవరు చేయగలుగుతున్నాం? 4-5 సార్లు అన్నా సరే బ్లెస్సింగ్ అసలు ఎవరో తెలియనట్టుగా ఉందనుకోండి మెర్సీ. బ్లెస్సింగ్కి ఇంకా నిద్ర పడుతుందంట. ఏమైపోయిందో బాబు, మెర్సీకి ఏమైపోయిందో, మెర్సీకి ఏమైపోయిందో. అదే నేను వెళ్ళగానే కలిసి నాతో కలిసివా, నేను సాయంత్రం బజ్జీలు తిన్నాను కదా అందరం, నేను బజ్జీలు తిన్నావా చెబుతున్నా అనే కూడా సరే నీ తెప్పు చేశాను, నీ తెప్పు చేశాను, నీ తెప్పు చేశాను అంటే ఎలా ఉంటుంది? దేవుడి దగ్గర కూడా ప్రభా దిగాలు వెళ్ళగొట్టాం, ఉపవాస ప్రాంతంకి వెళ్ళాము, వంటలు చేసాము, భోజనాలు పెట్టాము, లేకపోతే డబ్బులు ఇచ్చాము, ఇవన్నీ చేసాము ప్రభా అంటే మీరు ఎవరు? నేను ఎరుగును అన్నాడు అనుకో, పాస్టర్ ఊరుకోని అనుకున్నారు. పాస్టర్ అలా అన్నారు అనుకో, అమ్మా ఎంత లోతుకుంటున్నది అన్నీ చేయించుకుని నేను ఎవరో ఎరగనంటావా, నీకేను మామూలుగా తండకం మొదలడతాం. కానీ దేవుడి దగ్గర అలా అన్నానికి ఎందుకు చెప్పనా, ఎందుకు చెప్పండి ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నాడు ప్రజల్లో రికార్డు ఉంది కానీ దేవుడి దృష్టిలో రికార్డు లేదు. మాట ప్రజల దృష్టిలో ఇతను చేసినోడే కానీ ఇతను చేసింది దేవుడి దృష్టికి వెళ్ళలేదా అంటే వేషధారణగా చేశాడు, యథార్థతతో చేయలేదు. ఒకవేళ చేసాడు అనుకుందాం, అవన్నిటిని క్యారీ చేసే ఆత్మరక్షణను కాపాడుకోలేదు. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు ముగిస్తున్నాను. ఈరోజు ఈ 3వ ఉపమానము పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పండి, మంచి చేపలు కలిగిన పరలోక రాజ్యం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వందనాలు 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 ప్రభు, వందనాలు స్తోత్రాలు, వందనములు స్తోత్రాలు ప్రభు, వందనములు ప్రభు, వందనములు ప్రభు.